సుధీర్ రెడ్డి అనే ఆయనని ఎమ్మెల్యే గెలిపించారు. ప్రతిపక్షంలో ఉంటే నేను అభివృద్ధి చేయలేను, అందుకే అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నా అన్నాడు. ఆనాడు ఇక్కడ ప్రజలు అనుకున్నారు ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమని. కాదు, ఆయన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం పార్టీ మారిండు. మూసీకి చైర్మన్ అయ్యాడు. మూసీ చైర్మన్ అయ్యి మూట కట్టుకున్నాడు ముల్లెలు తప్ప ఈ నియోజకవర్గ సమస్యలకు పరిష్కారానికి ముందుకు రాలేదు. ఈ కాలనీలో ఇప్పటికీ నేను 3వసారి పర్యటన, నేను వచ్చినప్పుడల్లా కొంత పని జరుగుతుంది, మళ్ళీ ఎక్కడికక్కడ మూలకు పడేస్తుంది. ఇవాళ ఈ ప్రాంతంలో ఇంత అధ్వానమైన పరిస్థితులు ఉండడానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రధానమైన కారణము. ఎందుకంటే ఇక్కడ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీసి మున్సిపల్ శాఖ మంత్రిని చొక్కబట్టి ఈడ్చుకొచ్చి ఇక్కడ నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాల్సి ఉండే, కానీ అమ్ముడు పోయి మూసీ చైర్మన్ అయ్యి ఇక్కడి ప్రజల్ని మూసీలో నిండా ముంచిండు. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడైతే వరదల వల్ల రోడ్లు కొట్టుకుపోయినాయో, నాలాలలో ప్రజలు మునిగిపోయినరో ప్రత్యేక అధికారిక బృందాలను పంపించి నష్టం ఏం జరిగిందో తక్షణమే ఇక్కడ రోడ్ల డ్యామేజ్ను ఎట్లా రిపేర్ చేయాలనో అంచనాలు వేసుకొని ఆ పనులు ప్రారంభించాలి. నీట మునిగిపోయిన కుటుంబాలకు మున్సిపల్ ఎన్నికల ముందల మునిగినోళ్లకు 10,000 ఇస్తున్నామని 650 కోట్లు పంచిపెట్టి సగం దిగమింగినరు. ఇవాళ ఎందుకు నీట మునిగినోళ్లకు ప్రభుత్వం సహాయక చర్యల కింద డబ్బులు ఇస్తలేదు? అందుకని నిన్న కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ ముట్టడి చేసింది. తక్షణమే వరదలో నష్టపోయిన వాళ్లకు తాత్కాలిక ఆర్థిక సహాయం కింద 15,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అదేవిధంగా